నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీయా? అంటే టీడీపీ జనసేన కలిసి వస్తుంది కదా, ఏంది టీడీపీ జనసేన కలిసి వస్తుంది కదా, అది ప్రజలు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉన్న జగన్ గవర్నమెంట్ కొంచెం బాగాలేదు కాబట్టి, అభివృద్ధి అనేది జరగలేదు కాబట్టి, నెక్స్ట్ వచ్చే చంద్రబాబు నాయుడు అయినా కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అంటే జగన్ గారి పరిపాలన ఏం నచ్చలేదు మేడం మీకు మెయిన్గా? ఇప్పుడు కొన్ని పెట్టాడు, పెన్షన్స్ కానీ, ఇంకా అమ్మఒడి కానీ, ఇది గోరుముద్దలని ఇవన్నీ పెట్టాడు. కానీ అవి అందే వాళ్ళకి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. ఇప్పుడు పొగిడే వాళ్ళు పొగుడుకుంటున్నారు, రానోళ్ళు తిట్టుకుంటున్నారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. సో వీళ్ళ మనసులో థాట్ ఏంటంటే నెక్స్ట్ చంద్రబాబు వస్తే మాకు కూడా అందిద్దేమో అదనేది, ఇంకో కొంచెం పాలన మాకు కూడా జరిగితే మేము బాగుపడతామని అనేసి వాళ్ళకు ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మనం ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు ఏపీలో? నేనైతే ఇక్కడ హైదరాబాద్లో డెవలప్మెంట్ బాగుంది, ఐటీ కంపెనీస్ కానీ ఇంకేదైనా కానీ, అలా అనేది అక్కడ తీసుకొస్తాడేమో. మెట్రో ఇంటూ విజయవాడ ఇవంతా డెవలప్ చేస్తాడు. గుంటూరు ఇవన్నీ పేరుకే సిటీస్, పెద్ద సిటీస్ అంటే ఆంధ్రాలో ఏమొస్తుంది, విజయవాడ వస్తుంది ఎక్కువ. విజయవాడ, గుంటూరు ఇవే అంటారు, కానీ అక్కడ ఏం అనుకున్నంత ఏం లేదు. హైదరాబాద్లో ఒక మూల కూడా ఉండదు అక్కడ. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు సీఎంగా చేసింది కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? అతను స్టార్ట్ చేశాడు, అది ఎండ్ అయ్యేలోపు మధ్యలో ఇంకొక పాలన వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకటి ఏదైనా కన్స్ట్రక్షన్ ఏదైనా స్టార్ట్ చేస్తే ఇయర్లీ లెంత్ సాగిద్ది, ఒకేసారిగా అయిపోదు కదా. అంటే ఇప్పుడు జగన్ గారు ఏమన్నారంటే తను పునాది వేశాడు, అది ఎండ్ అయిపోయేలోపు మధ్యలో ఇంకొకరు వచ్చారు, ఇది కూల్ చేశారు అంతే. అంటే 3 రాజధాని బెటర్ అంటారా, లేకపోతే అమరావతి బెటర్ అంటారా ఏపీకి? చాలా మంది అమరావతి అనుకుంటున్నారు. ఓకే, రీసెంట్గా మనం చూస్తే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంటే అన్న చెల్లెళ్ళు చెరో పార్టీలో ఉన్నారు. అంటే అన్న మీద కామెంట్స్ చేస్తుంది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చెల్లికి కోరుకుంది ఏంటి, అన్న దగ్గర నుంచి ఒక పదవి, అదనేది సార్ ఇచ్చినట్టయితే మేడం వేరే పార్టీ పెట్టేది కాదు. ఎందుకంటే ఒకప్పుడు తనకి చాలా ఫేవర్ చేసింది, పాదయాత్ర చేసింది, ఎన్నో ఊర్లు తిరిగింది, తనకి ఫేవర్గా మాట్లాడింది. అన్న వస్తే మనకి ఇది చేస్తాడు అది చేస్తాడని చెప్పింది. ఇప్పుడు సొంత చెల్లెలే తనని పార్టీ ఎగ్నెస్ట్గా పెట్టిందంటే దాని అర్థం ఏంటి, మీరే అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం అంటే తనకి మూవీస్ పరంగా ఇండస్ట్రీలో చాలా పేరుంది, తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నోళ్ళు యూత్ అంతా మ్యాక్సిమం జనసేనకే ఓటేస్తారు కదా. జనసేన వచ్చేసి టీడీపీలో కలిసింది, సో టీడీపీ వచ్చేసిద్దని నా నమ్మకం. థ్యాంక్ యూ. పోయినసారి టీడీపీకి 23 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఐ డోంట్ నో. గవర్నమెంట్ మాత్రం టీడీపీ వచ్చింది.